బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే రామేశ్వరం కేఫ్ లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ఎన్ఐఏ బ్యాగ్ తో కెఫేలోకి వెళ్లిన పలువురు అనుమానితులను గుర్తించారు. రామేశ్వరం ఘటనలో ఉగ్రకోణం ఉందని భావిస్తోంది ఎన్ఐఏ. బెంగళూరులో పేలుడుతో హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ అయ్యారు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు, వెహికల్స్ చెక్ చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హైదరాబాద్ లో ఏ ప్రాంతాలని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు? బెంగళూరులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్లో జరిగిన సంఘటనపై అటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కేఫ్ సంబంధించిన దాని ఘటనపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కేఫ్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు సైతము అటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నది. ఒక అనుమానిత వ్యక్తి బ్యాగ్తో లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది. కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఎన్ఐఏ అధికారులు కోపీలు అవుతున్నారు. నిన్న జరిగినటువంటి బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగినటువంటి పేలుళ్ల ఘటనలో ఉగ్రవాదం దాగి ఉందనేటువంటి అభిప్రాయాన్ని, అనుమానాలని అటు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే ప్రధాన నగరాలైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల దర్యాప్తు నిఘా వర్గాలు మొత్తం కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. హైదరాబాద్, ముంబై, అదేవిధంగా ఢిల్లీ కూడా పూర్తిగా హై అలర్ట్ ప్రకటించాయి. నిన్న మనం చూసాం, ఎప్పుడైతే నిన్న బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ తర్వాత పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటు ముంబై కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, కొన్ని మెయిన్ ప్లేసెస్లో అన్ని కూడా అటు పోలీసులు వీలు చేపట్టారు. నిన్న హైదరాబాద్లో కూడా నిన్న రాత్రి 12 గంటల విస్తృతంగా సోదాలు చేశారు. మాల్స్లో కావచ్చు, అనుమానితమైనటువంటి వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా ఎక్కడెక్కడ చెక్ చేసిన పరిస్థితి. నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ లో దాదాపు 10 మందికి పైగా గాయాలు కావడం జరిగింది. వీటిలో ఉగ్రవాద కోణం దాగి ఉందన్నటువంటి అనుమానాల్ని అటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ కెమెరాల ఆధారంగా అనుమానిత వ్యక్తులకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. ఒక వ్యక్తిని మాత్రం ప్రస్తుతం అయితే ఐడెంటిఫై చేస్తున్నారు తెలుస్తుంది. కానీ ఆ వివరాలు మొత్తం కూడా ఎన్ఐఏ అధికారులు కొంత గోప్యంగా వస్తున్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట బ్లాస్ట్ పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాద సంబంధించిన దానిపై కూడా పూర్తిగా పూకటి వేలతో పెకిలించాలనే వాదన కూడా బలంగా వినపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నిన్న జరిగినటువంటి సంఘటనతో మరొకసారి అటు కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘా వర్గాలు కూడా ఒక్కసారిగా అప్రమత్తం కావడం జరిగింది. మొత్తం మీద నిన్న జరిగిన బెంగళూరు ఘటనలో మొత్తం ఉగ్రవాద కోణం దాగి ఉందనేటువంటి ఎవిడెన్స్ కూడా కొన్ని కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిన్న జరిగినటువంటి దాంట్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా మరికొంతమంది కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. వాటికి సంబంధించిన లొకేషన్స్ కావచ్చు, ఆ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో, రామేశ్వరం కేవ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా పూర్తిగా ఎన్ఐఏ అధికారులు జల్లెడపడుతున్నారు. మొత్తం మీద హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా అలర్ట్ ప్రకటించడం. మొత్తం నిన్న రాత్రి మొత్తం కూడా వెహికల్స్ అనుమానిత వ్యక్తులు కూడా ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు. కొన్ని అనుమానిత వ్యక్తులు కూడా కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు చెప్తున్నారు. సునీల్, ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ముఖ్య నగరాల్లో కూడా అనుమానితులుగా ఎవరెవరే కనిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సోదాలు చేస్తున్నారు అంటున్నారు. అయితే పోలీసులు ప్రధానంగా బెంగళూరు రామేశ్వరం కెఫేలో ఒక అనుమానితుడు గుర్తించారని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఏమైనా అందాయా? నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ అంటే ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక అనుమానిత వ్యక్తిని మాత్రం ప్రస్తుతమైతే అటు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్న దానిపై కూడా అంటే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు, కొంత గోప్యంగా ఉంచుతున్నారు. విచారణ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అన్ని వివరాలు కూడా ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దేశానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఈ యొక్క సంబంధించిన కేసు కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసాం బెంగళూరు ఘటన బ్లాస్ట్ కావచ్చు, లుంబిని పార్క్ బ్లాస్ట్ కావచ్చు, ఇలాంటి సంఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఏ విధంగా విచారణ కొనసాగిస్తారో మనం చూసాం. కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం బెంగళూరులో నిన్న జరిగినటువంటి సంఘటనపై కూడా ప్రస్తుతం అయితే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఒక అనుమానిత వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కానీ అతనికి సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత దాదాపు 10 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి కేఫ్లో ఉన్నటువంటి అదే గాయాలు కావడం జరిగింది. వారందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే నిన్న అసలు బ్లాస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఈ బ్లాస్ట్ జరిగింది అంటూ ఎన్ఐఏ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు
జరిగిన బ్లాస్ట్ తర్వాత మెయిన్ నగరాలు ఏదైతే ముఖ్య పట్టణాలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, మరోవైపు బెంగళూరు, నిన్న బెంగళూరులో కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి ఢిల్లీ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. నిన్న పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేసి కొంతమంది అనుమానితులు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతమైతే పోలీసులకు సహకరించాలంటూ కూడా ఇప్పటికీ కొంతమందికి చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఈ కేసులో మరి ఫర్దర్ గా అనుమానిత వ్యక్తి ఎవరు ఏంటి అనే దాని మాత్రం పూర్తి వివరాలు కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.